నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా నాటి ముఖ్యాంశాలు ఇంద్రకీలాద్రిపై ఘనంగా జరుగుతున్న శాకంబరి ఉత్సవాలు అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరుతున్న భక్తులు అత్యాచార వ్యతిరేక పోరాట వేదిక ఆధ్వర్యంలో చర్చాగోష్ఠి మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలంటే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించిన వక్తలు మహిళలను ఆకర్షించే రీతిలో నిట్స్ ప్రీమియం గోల్డ్ అండ్ జ్యువెలరీ ఎక్స్పో లేటెస్ట్ డిజైన్స్ జ్యువెలరీ మగులు మెచ్చే విధంగా ఉంటుందన్న నిర్వాహకులు లక్ష్మీ ప్రసన్న. ఇంద్రకీలాద్రిపై శ్రీ అమ్మవారి శాకంబరీదేవి ఉత్సవంలో రెండవ రోజు సందర్భంగా ఆకుకూరలు మరియు కూరగాయలతో దేవస్థానం ప్రాంగణంలో శ్రీ అమ్మవారు ఉపలయాలంలో దేవతామూర్తులు మరియు ఉత్సవమూర్తులని అలంకరించారు. 3 రోజుల పాటు దేవస్థానం నందు అంగరంగ వైభవంగా శ్రీ అమ్మవారి శాకంబరీదేవి ఉత్సవాలు జరగనున్నాయి. నిన్నటి నుండి విశేషంగా విచ్చేస్తున్న భక్తుల కొరకు తగు ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఆలయ ఈవో కెఎస్ రామారావు. అలంకరణ నిమిత్తం పెద్ద మొత్తంలో ఆకుకూరలు కాయగూరలు విరాళంగా అందజేశారు భక్తులు. ఈ 3 రోజుల పాటు భక్తులందరికీ ప్రసాదంగా వివిధ రకముల ఆకుకూరలు కాయగూరలతో వండిన కదంపం ప్రసాదం పంపిణీ చేస్తున్నారు దేవస్థానం సిబ్బంది. శ్రీ అమ్మవారికి శాకంబరీదేవిగా కూరగాయలు ఆకుకూరలు మరియు పండ్లతో విశేషంగా అలంకరణ చేసి పూజా వైదిక కార్యక్రమాలు నిర్వహించిన ఎడల భూలోకంలో సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలు మరియు రైతులు సుఖశాంతులు మరియు సంతోషాలతో జీవించుదురని వైదిక కమిటీ వారు తెలిపినట్లు ఆలయ ఈవో కెఎస్ రామారావు అన్నారు. విజయవాటికలో వెలసిన ఇంద్రకీలాద్రి క్షేత్రంపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర్ల యొక్క దేవస్థానంలో ఈరోజు శాకంబరి ఉత్సవాల్లో రెండో రోజుకు ప్రవేశించాము. నిన్నటి రోజున మనం చేసిన శాఖలతో చేసిన అలంకారానికి విశేషమైనటువంటి స్పందన లభించి అధిక సంఖ్యలో భక్తులు రావడం జరిగింది. అటు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా కాలినడకన కనకదుర్గానగర్ నుంచి కాలినడకన మెట్ల మార్గంలో లిఫ్ట్ మార్గంలో అందరూ వస్తున్నారు. ఇలా విశేషమైనటువంటి స్పందన భక్తుల నుంచి కనిపిస్తోంది. మరి ఈరోజు శాకంబరి ఉత్సవాల్లో రెండవ రోజు కార్యక్రమం కొనసాగుతోంది. ఈరోజు కూడా వివిధ రకాలైన కూరగాయలతో అమ్మవారిని అలంకరించడం జరిగింది. నిన్నటి అలంకారాన్ని కొనసాగిస్తూ ఇంకా భక్తులు ఇంకా ఎక్కువ సంఖ్యలో ఈరోజు కూడా దాతలు ముందుకొచ్చి ఫలాలను పంపిస్తున్నారు. వివిధ రకాలైనటువంటి శాకం అంటే వెజిటబుల్స్ కూరగాయలు ఇక్కడికి పంపిస్తున్నారు విశేష సంఖ్యలో. దాదాపు 35 టన్నుల కూరగాయలు ప్రామిస్ చేశారు. దాదాపు ఇప్పటికే 25 టన్నుల పైన కూరగాయలు మనకు చేరుకున్నాయి. ఈరోజు వస్తాయి, రేపు కూడా కొన్ని వస్తాయి. రేపు చివరి రోజు కాబట్టి రేపటి రోజుకు ఇది సంపూర్ణమవుతుంది. శాకంబరి ఉత్సవాల్లో భాగంగా అలంకరణ ఒకటైతే అమ్మవారి అంతరాలయంలోను అలాగే గర్భాలయము మరి ముఖమంటపము ఇలా అన్ని చోట్ల గర్భాలయము అంతరాలయము ముఖమంటపము చుట్టూ ప్రాకార మంటపాలు కాకుండా బయలు ప్రదేశమైనటువంటి రాజగోపురం దగ్గర కూడా వివిధ రకాలైన అమ్మవార్లను నవదుర్గలుగా కొలువు తీర్చాము. మరి ఇలా ఒక పండుగ వాతావరణాన్ని ఒక ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులు విశేషంగా స్పందిస్తూ వర్షాన్ని లెక్క చేయకుండా వారు ఇక్కడికి వచ్చి వర్షంలో తడుస్తూ అయినా సారి సమర్పించుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి అన్నింటినీ సందర్శిస్తూ పొంగిపోతూ అమ్మవారికి జయజయలు పలుకుతూ ముందుకు సాగుతున్నారు. ఈ శాకంబరి ఉత్సవాల్లో భాగంగా
ప్రతినిత్యము ఉదయం సాయంత్రం హోమాలు జరుగుతున్నాయి. ఈ 3 రోజుల హోమాలు రేపు పూర్ణాహుతితో సంపూర్ణమవుతాయి. అత్యాచార వ్యతిరేక పోరాట వేదిక ఆధ్వర్యంలో చర్చాగోష్ఠి కార్యక్రమం నిర్వహించారు. మహిళలపై చేస్తున్న దాడులు కలవరు పెడుతున్నాయని పలువురు మహిళా వక్తలు తెలిపారు. హోంమంత్రికి కూడా దాడుల వివరాలు తెలియజేస్తున్నామని, ఆమె కూడా చర్యలు చేపడుతున్నామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. సైబర్ క్రైమ్ నేరాలు అదుపు చేయాలని ఆమెకు విజ్ఞప్తి చేశామని అన్నారు. బాలోత్సవ భవన్లో జరిగిన కార్యక్రమంలో పలువురు మహిళా సంఘ నేతలు మాట్లాడారు. సోమవారం నుంచి జరిగే బడ్జెట్ సమావేశాల్లో మహిళలపై జరుగుతున్న దాడులపై కూడా చర్చించాలని కోరారు. పార్టీలకు అతీతంగా నాయకులు వ్యవహరించాలని కోరారు. డ్రగ్స్ కంట్రోల్ చేసే విషయంలో గంజాయి సాగు చేసే వారిని అదుపు చేయాలన్నారు. ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకడుగు వేయకూడదన్నారు. తప్పు చేసిన వారిని వదలొద్దని సూచించారు. అత్యాచార వ్యతిరేక పోరాట వేదిక ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ చర్చాగోష్ఠి నిర్వహిస్తూ ఉన్నాం. ఇక్కడ ఇంతమంది రావడానికి కూడా ప్రధాన కారణం ఏమిటి అంటే చాలా ఆందోళన పడుతున్నాం. ఎందుకు ఇలా జరుగుతూ ఉంది, రోజు ఒక వార్త మనం వింటూ ఉన్నాం, రానటువంటివన్నీ అనేటటువంటిది. ఈ నేపథ్యంలోనే రేపు సోమవారం నుంచి ఇక్కడ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. మేము మొన్న హోమ్ మినిస్టర్ గారిని కలిసినప్పుడు, అలాగే అంతకుముందు ఆమె విలేకరులతో మాట్లాడిన సందర్భాలు కానీ మనం విన్నట్లయితే, ఒకటి చాలా సత్వర చర్యలు తీసుకుంటామని చెప్పారు. 100 రోజుల్లో మత్తు మందులు అరికడతాము అనేది, అలాగే షాక్ ట్రీట్మెంట్ ఇస్తాము అని చెప్పేసి మేము అడుగుతుందంటే, ఇవేమి చేయాలన్నా బడ్జెట్ కేటాయింపులు ఉండాలా? హోమ్ మినిస్టర్ గారు చెప్పింది ఏమిటి అంటే, ఎక్కడా సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. ఏ సీసీ కెమెరాలు పెట్టాలి? సైబర్ క్రైమ్స్, యూట్యూబ్లో ఇష్టం వచ్చినట్లు, టీవీ సీరియల్స్లో ఇష్టం వచ్చినట్లు ప్రసంగాలు సాగుతూ ఉంటాయి, వ్యాఖ్యానాలు నడుస్తూ ఉంటాయి, కథనాలు నడుస్తూ ఉంటాయి. ఎవరు కంప్లైంట్ ఇవ్వకుండానే సుమోటోగా కేసులు ఫైల్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ కేసులు ఫైల్ చేయాలి అని చెప్పేసి అంటే సైబర్ క్రైమ్ విభాగాన్ని పటిష్టం చేయాలి. ఒక్క నైపుణ్యం ఉన్న ఎంప్లాయీ మా దగ్గర లేరు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అపాయింట్ చేసుకోండి. ఈరోజు నైపుణ్యం ఉన్న వాళ్ళకి కొరత లేదు, వాళ్ళని ఉపయోగించుకోవాల్సిన అవసరం అనేది ప్రభుత్వం. అందువల్ల మహిళల మీద అత్యాచారాలు నిరోధించడానికి ఒక్కో కేసులో 10 లక్షలు 5 లక్షల కంటే ముందు వీటిని అరికట్టడం మీద శ్రద్ధ పెట్టాలి అనేది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. దళిత సంఘాలు, విద్యార్థి సంఘాలు, సాంస్కృతిక సంఘాలు కలిపి ఫామ్ చేశాము. అప్పటి నుంచి పనిచేస్తూ ఉన్నాం ఐక్యంగా. అయితే గత 40 రోజుల నుంచి మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు 20 మంది మహిళలపై, బాలికలపై అత్యాచారాలు, వేధింపులు, హత్యలు జరిగినాయి. దీనికి ప్రభుత్వము, హోమ్ మినిస్టరు చాలా ఈజీగా నేను లాఠీ కర్ర పట్టుకొని తిరగాలా అని వ్యంగ్యంగా మాట్లాడడాన్ని మేము ఖండిస్తున్నాము. అదేవిధంగా మొన్న గేదె మీద లైంగికంగా మగపిల్లలు చేస్తే మత్తు పదార్థం తిని చేశారు. వాళ్ళు మత్తు తీసుకున్నారు, గంజాయి తీసుకున్నారు. అంటే ఎవరి చర్యలకు కారణం వాళ్ళే బాధ్యులు అనేది ఈరోజు గవర్నమెంట్ మాట్లాడడం చాలా దుర్మార్గము. మాతో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పనిచేసినటువంటి మన హోమ్ మినిస్టరు ఈరోజు నోరెత్తి క్వశ్చన్ చేయట్లేదు, మాట్లాడట్లేదు. ఏం మాట్లాడుతున్నారు ఆవిడ? 10 లక్షలు ఎక్స్గ్రేషన్ ఇచ్చాం కదా, చూస్తాము, మా కమిటీ చూస్తున్నాయి అని మాట్లాడడం చాలా దుర్మార్గము. ఎక్స్గ్రేషన్తో చేతులు దులుపుకుంటారా? నిట్స్ ప్రీమియం గోల్డ్ అండ్ జ్యువెలరీ ఎక్స్పో మహిళలను విశేషంగా ఆకట్టుకుంది. యుఎస్ నుంచి వచ్చిన లక్ష్మీ ప్రసన్న సొంత ప్రదేశంలో వ్యాపారాన్ని చేయటం అభినందించదగ్గ విషయమని మాజీ జెడ్పీటీసీ చైర్మన్ గద్దె అనురాధ అన్నారు. అన్ని వయసుల మహిళలను ఆకర్షించే రీతిలో ఈ ఎక్స్పోలో ఆభరణాలు ఉన్నాయని ఆమె చెప్పారు. నోవోటెల్ హోటల్లో నిట్స్ ప్రీమియం గోల్డ్ అండ్ జ్యువెలరీ ఎక్స్పో 2 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ ఎక్స్పో ప్రారంభం సందర్భంగా మాజీ జెడ్పీటీసీ చైర్పర్సన్ గద్దె అనురాధ నిర్వాహకులరాలు లక్ష్మీ ప్రసన్నతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ, ఎక్స్పోలో ఆభరణాలు ఎంతో ఆకర్షణీయంగా, అందంగా ఉన్నాయని చెప్పారు. మహిళలు ఒక్కసారిగా ఎక్స్పోని సందర్శిస్తే వారి ఆనందానికి అవధులు ఉండవన్నారు. లేటెస్ట్ డిజైన్స్లో చేసిన జ్యువెలరీ అందరినీ ఆకర్షిస్తుందని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే క్రమంలో సీఎం చంద్రబాబు వ్యాపారం చేసుకునే వారికి ప్రోత్సాహం ఇస్తున్నారని తెలిపారు. అనంతరం లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ, డైమండ్ బ్యాంగిల్స్, నెక్లెస్ సెట్స్, పుల్కీ సెట్స్, బ్రైడల్ సెట్స్, నల్లపూసల పెండెంట్స్, కాకు టైల్ టైప్ రింగ్స్ ఉన్నాయని చెప్పారు. యుఎస్లో తాను ఈ రంగంలో ఉన్నానని, ఇండియాలో నూతనంగా ప్రారంభించినట్లు చెప్పారు. త్వరలో వెబ్సైట్స్ లాంచ్ చేస్తామని అన్నారు. ఆన్లైన్లో తమ ప్రొడక్ట్స్ చూడవచ్చునని, ఆర్డర్ పెట్టుకోవచ్చునని, ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ కూడా ఉందని ఆమె పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా వెబ్సైట్ నుంచి ఫ్రీ షాపింగ్ చేస్తామని ఆమె చెప్పారు.
నోవటెల్ హోటల్లో నిట్సే జ్యువెలర్స్ లక్ష్మీ ప్రసన్న గారు ఒక గోల్డ్ అండ్ డైమండ్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు ఈరోజు రేపు. మరి ఆవిడ యుఎస్ నుండి వచ్చి తన సొంత భూమి మీద ఇక్కడ తన జన్మభూమిలో తను ఒక చక్కటి బిజినెస్ని స్టార్ట్ చేయాలని అక్కడ ఇప్పటికే కొంత ఎక్స్పీరియన్స్తో అక్కడ కొన్ని ఎగ్జిబిషన్స్ చేశారు. మరి ఈ రోజున ఒక మంచి వాతావరణం మన రాష్ట్రంలో ఉంది, ముఖ్యంగా విజయవాడలో క్యాపిటల్ అయిన సందర్భంగా ఒక మంచి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ఒక మంచి బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్గా తన ముందుకు వెళ్ళాలని ఒక చక్కని ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. మరి ఇప్పటి వరకు మేము చూసాము, రకరకాల డైమండ్ జ్యువెలరీ ఉంది, పోల్కీస్తో మంచి నెక్లెస్లు, అదేవిధంగా పిల్లలకి, అదేవిధంగా గోల్డ్ ఈ రోజున డైమండ్ రేటు పెరిగిన పరిస్థితిలో చాలా తక్కువ గ్రామ్స్తో కూడా అన్ని వర్గాల వాళ్ళు పర్చేజ్ చేసేటట్లుగా మంచి ఐటమ్స్, మంచి డిజైన్స్ని ఇక్కడ ఎగ్జిబిట్ చేయటం జరిగింది. మరి ఇవాళ ఆంధ్ర రాష్ట్రం అంటేనే మన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిగా కోహినూరు వజ్రాన్ని మరి ఈ రోజున మనం ఆ రోజున ఏర్పాటు చేసిన కోహినూరు వజ్రానికి ఫేమస్ మన ఆంధ్ర రాష్ట్రం. అటువంటిది ఈ రోజున ఈ విజయవాడని మళ్ళీ ఒక డైమండ్లా చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకుని వాళ్ళ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే క్రమంలో మరి ఒక పాజిటివ్ వేవ్ అనేది వచ్చింది అందరిలో. కాబట్టి అందరిలో కూడా ఇది డైమండ్ అనేది ఎంతో కాస్ట్తో సంబంధించింది. శ్రీకృష్ణదేవరాయల నాటి కాలం నుంచి కూడా ఆ రోజున పూర్వం చరిత్రలో మనం వజ్రాలని గుట్టలుగా పోసి అమ్మేవారని, అంటే అంత సౌభాగ్యంతో రాష్ట్రం ఆ రోజున దేశం వెల్లివిరిస్తే ఇవాళ మన రాష్ట్రం కూడా అంతకు మించి మరి వెలగాలని చెప్పి మనందరం కూడా కోరుకుందాం. అలాంటి వజ్రాన్ని ప్రతి ఒక్క మహిళ కూడా కనీసం ఒక్కటైనా ధరించాలని కోరుకుంటారు. అది ఎంతో అంటే అది విలువైంది, అరుదుగా దొరికేది, అపురూపమైంది. కాబట్టి మనం ఎన్నో కొనలేకపోయినా కనీసం మనం ఎక్కడైనా మనకు అనుకూలంగా రేటు కానీ ఒక మంచి డిజైన్ కానీ దొరికితే కొనాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. కాబట్టి ఇక్కడ అలాంటి వస్తువులు అన్నీ కనబడినాయి, మంచి క్వాలిటీ ఉంది. అదేవిధంగా మనకి కావాలంటే అది లైట్ వెయిట్లో తక్కువ చిన్న సైజులో వజ్రంతో కలిపి అందరికీ అన్ని వర్గాల వారికి దాదాపుగా నేను అనుకుంటాను ఇక్కడ 50,000 రూపాయల దగ్గర నుంచి 1 కోటి రూపాయలు పైన వరకు కూడా అన్ని రకాల డిజైన్స్ని కూడా పెట్టారు. అందరికీ యూజ్ అయ్యాయి, నాణ్యతగా, అంటే ఎవరికి ఎంత కావాలంటే క్వాలిటీ అన్ని ఆ క్వాలిటీల్లో అవైలబుల్ అయ్యేది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విజయవాడ వాసులే కాకుండా ఈ జిల్లా నలుమూలల నుంచి కూడా అందరూ వచ్చి ఈ 2 రోజులు చక్కటి ఎగ్జిబిషన్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి లక్ష్మీ ప్రసన్న గారు రాబోయే రోజుల్లో ఇంకా మంచి ఎంటర్ప్రెన్యూర్గా, బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్గా ఆవిడ రావాలని చెప్పి ఆంధ్ర రాష్ట్రం నుంచి కోరుకుంటూ ఆవిడకి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తా ఉన్నాను. సెట్టింగ్ డైమండ్ జ్యువెలరీ ఉంది. సో చాలా వెరైటీస్ ఆఫ్ స్టడ్స్, బ్యాంగిల్స్, డైమండ్ బ్యాంగిల్స్, నెక్లెసెస్, కంటే స్టైలు, అన్ని లేటెస్ట్ డిజైన్స్ అన్నీ ఉన్నాయండి. అండ్ పోల్కీ సెట్స్, దే ఆర్ సో మెనీ. బ్రైడల్ సెట్స్ చాలా ఉన్నాయి పోల్కీస్లో, లైట్ వెయిట్ సెట్స్, బ్యాంగిల్స్, నల్లపూసలు, పెండెంట్స్, రింగ్స్, కాక్టైల్ స్టైల్ రింగ్స్, కాక్టైల్ స్టైల్ డిజైన్స్, చాలా వెరైటీస్ ఉన్నాయి. అందరూ వచ్చి చూసి ఎంజాయ్ చేయాల్సిందని కోరుకుంటున్నాం. నేను యూఎస్లో ఆల్రెడీ 2 years ఈ బిజినెస్లో ఉన్నాను. ఇది ఫస్ట్ ఇండియాలో చేస్తున్నాము. ఇండియన్ మార్కెట్ని తెలుసుకుని ఇక్కడ కూడా కొన్ని షోస్ చేద్దామని ప్లాన్ ఉంది. అండ్ వెబ్సైట్ లాంచ్ చేస్తాము August 8th నుండి. సో ఆన్లైన్ ఎవరైనా కావాలంటే www.nitsejewelers.comకి వెళ్ళి మా ప్రోడక్ట్స్ మీరు ఆన్లైన్ చూడొచ్చు అండ్ ఆల్సో ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ అంతా ఉంది. సో వరల్డ్ వైడ్ ఫ్రీ షిప్పింగ్ చేస్తామండి వెబ్సైట్ నుండి. అన్ని లేటెస్ట్ కలెక్షన్ ఉంటుంది. ప్లీజ్ విజిట్ అవర్ వెబ్సైట్. అండ్ ఆల్సో దెర్ ఈస్ ఎ ఇన్స్టా పేజ్. You can see in the website also the Insta link, and you can also see that page.
రవాణా శాఖ ఆన్లైన్ సేవలను ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ ఈ ప్రగతితో పాటు కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్ వాహన్ ద్వారా అందిస్తూ వచ్చిన అధికారులు ఇకపై ఈ ప్రగతి స్థానంలో వాహన్ పోర్టల్ను విస్తరించేందుకు ఎన్టీఆర్ జిల్లాలో చేపట్టిన డేటా బదలాయింపు ప్రక్రియ వల్ల వాహన యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ది కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నాగమోతు రాజా అన్నారు. శనివారం విజయవాడలోని ది కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో రాజా మాట్లాడుతూ పలు సేవల వివరాలు వాహన్ పోర్టల్లో కనిపించడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వైవి ఈశ్వరరావు మాట్లాడుతూ 2016లో ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖలో ఆన్లైన్ సేవలు ప్రారంభమయ్యాయని, కేంద్ర ప్రభుత్వం ఎన్ఐసి ద్వారా రూపొందించిన వాహన పోర్టల్లో ఏపీ రవాణా శాఖ 2021లో చేరిందని, వాహన్ వెబ్సైట్ నెమ్మదిగా ఉండటం, ఈ ప్రగతిలో ఉండే అనేక మాడ్యూల్స్ అందుబాటులో లేకపోవడంతో వాహనాల డేటా ట్రాన్స్ఫర్ ప్రక్రియ జాప్యమవుతుందన్నారు. గత 15 రోజులుగా ఎన్టీఆర్ జిల్లాలోని లారీలకు సంబంధించిన ట్రాన్స్ఫర్, రెన్యూవల్, ఫిట్నెస్ సర్టిఫికేట్లు, ఎన్ఓసీల జారీ, త్రైమాసిక పన్నులు, ఈ చలాన్ల చెల్లింపు, ఈ పర్మిట్ల జారీ తదితర సేవలు నిలిచిపోయి వాహనదారులు ఆందోళన చెందుతున్నారన్నారు. ప్రధాన కార్యదర్శి అల్లాడ వీర వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ జూలై 8 నుండి ప్రయోగాత్మకంగా వాహనాల డేటాను ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ వెబ్సైట్ ఈ ప్రగతి నుంచి వాహన్ పోర్టల్లోకి బదిలీ చేయడానికి ఎన్టీఆర్ జిల్లాను కాకుండా తక్కువ వాహనాలు ఉండే జిల్లాను ఎంపిక చేసి ఉండాల్సిందన్నారు. ఈ నెల 4 నుండి 8వ తేదీ వరకు ఈ ప్రగతిలో ఉన్న రవాణా శాఖకు సంబంధించిన వాహనాల డేటాని మైగ్రేషన్ చేయడానికి అని చెప్పి 8వ తారీఖు దాకా టైం తీసుకుని ఆ 4 రోజులు సేవలంతా నిలిపివేశారు. మన ఈ ప్రగతి నుంచి ఆ ఎన్ఐసి పోర్టల్కి ట్రాన్స్ఫర్ చేయడానికి ఆ తదుపరి 8వ తేదీ నుంచి ఈ మామూలుగా సేవలు మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు అందులో వాహనంలోకి వెళ్ళిన తర్వాత ఈ మన ఇంతకుముందు గతంలో ఏం జరిగిందంటే, మనం వాహనంలో లేవు కాబట్టి మన వాహనాలన్నీ కూడా ఒరిస్సా కానీ, బెంగాల్ కానీ, బీహార్ కానీ, అస్సాం కానీ వెళ్ళినప్పుడు వాళ్ళ నెంబర్ ప్లేట్లు ఆ ఫోటో తీసి ఆ నెంబర్ ప్రకారం అందులో ఏమున్నాయో డేటా చూశారు. అప్పుడు అందులో డేటా మంది కనపడక ప్రతి బండికి కూడా ఒక్కొక్క బండికి దాదాపు 10-12 సార్లు ఈ బండికి రిజిస్ట్రేషన్ లేదు, ఈ బండికి ఎఫ్సీ లేదు, ఈ బండికి ఇన్సూరెన్స్ లేదు, లేకపోతే డ్రైవర్కి లైసెన్స్ లేదు, ఇట్లా రకరకాల కేసులన్నీ రాసి ఉన్నారు. ఇప్పుడు ట్యాక్స్ కడదామని చెప్పి ఓపెన్ చేస్తే ఒక్కో బండికి 1 లక్షలో 2 లక్షలో అట్లా రకరకాల అవన్నీ కూడా కనపడి మనం ట్యాక్స్ పే చేయడానికి అవి అవరోధంగా ఉన్నాయి. ఇప్పుడు అది పే చేస్తే కానీ మనం ట్యాక్స్ తీసుకునే పరిస్థితి లేదు. ఈ విషయాలన్నీ కూడా వెంటనే మన ఉన్నతాధికారుల దృష్టి తీసుకెళ్ళాం. సరే వాళ్ళు కూడా దీన్ని ఏదో సరి చేస్తామని చెప్పి ట్యాక్స్ వరకు ఏదో కొంచెం అట్లా ఇట్లా చేశారు. ఏది చేసినా కానీ ఇప్పుడు మళ్ళీ ఎఫ్సీకి మనం పర్మిషన్ తీసుకుని ఎఫ్సీకి వెళ్ళాలంటే మళ్ళీ ట్యాక్సులు మన పెనాల్టీలు కట్టమంటుంది. ఈ రకంగా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయాన్ని మనం ఈ ఉన్నతాధికారుల దృష్టి తీసుకెళ్ళినా కానీ వాళ్ళు ఏదో కింది స్థాయి అధికారులు కొంత కుస్తీ పడి కొంతవరకు చేస్తున్నారు కానీ పూర్తి స్థాయిలో మా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న లారీ యజమానులు మాత్రం న్యాయం జరగట్లేదు. లారీ ఓనర్స్ అధ్యక్షులు నాగమోతు రాజా అండి. గత 15 రోజులుగా ఎన్టీఆర్ జిల్లా రవాణా రంగం లారీ యజమానులు చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది. అందులో భాగంగానే ఎన్ఐసి వారు కొత్తగా ప్రవేశపెట్టిన ఆ సాఫ్ట్వేర్ని గతంలో ఒక 2 మాసాల నుంచి దీన్ని ట్రయల్ రన్లో చూస్తున్నారని చెప్పడం జరిగింది. కానీ ఇది ఏదన్నా వాహనాలు తక్కువగా ఉన్న ఏరియాలో చేస్తే ఫస్ట్ దాన్ని అక్కడ చేసి ఇక్కడ ప్రయోగిస్తే బాగుండేది. అసలు ఏమీ లేకుండా తీసుకొచ్చి ఇక్కడ వాహనాలు ఎక్కువ, ప్రజలు కూడా ఇక్కడ ట్రాన్స్పోర్టు రవాణా రంగం ఈ జిల్లా ఎక్కువ. పైగా దానితోటి ఎన్టీఆర్ జిల్లా అంటే అమరావతి రాజధానికి దగ్గరలో ఉండే ప్రాంతం ఇది. దీనికి రకరకాలుగా ఈ రవాణా రంగం ఎక్కడ చూసి ట్రాన్స్పోర్ట్లో పర్మిట్ రావట్లేదు, ఎఫ్సీ చేయాలంటే చేయట్లేదు. పైగా వీళ్ళు నెలాఖరులో దీన్ని ప్రవేశపెట్టడం వచ్చేటికి ట్యాక్సులు కట్టాలన్నా కానీ కట్టలేకపోతున్నాం. లారీ ఓనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సత్యనారాయణ. మన అంతకుముందు ఈ ప్రగతిలో ఉన్నదాన్ని వాహనంలోకి మార్చడం వలన రవాణా రంగం చాలా ఇబ్బంది పడుతుందండి ప్రజెంటు. ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద మన జిల్లాని ఎన్టీఆర్ జిల్లాని ఎన్నుకొని ఈ ప్రాజెక్ట్ బిగిన్ చేశారు 15 రోజుల క్రితం. ఈ పైలట్ ప్రాజెక్టు మన రవాణా రంగానికి హబ్బు. అసలు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా రవాణా రంగానికి హబ్బు. లారీలు ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ట్రాన్స్పోర్ట్కి ఇంత హబ్బున్న ఇంత భారీ ప్రాజెక్ట్ లారీలు ఉన్న మన ఎన్టీఆర్ జిల్లాని తీసుకోవటం వల్ల సమస్యలు ఎక్కువగా జరుగుతున్నాయండి. సమస్యలు ఎక్కువగా ఉండటం వలన ఏదో చిన్న జిల్లాని ఒక జిల్లాని తీసుకుని వాహనాలు తక్కువ ఉన్న దాన్ని తీసుకుంటే
వాహనాలు తక్కువ ఉన్న దాన్ని తీసుకుంటే కొంచెం ప్రయోగాత్మకంగా అది ఎంతవరకు సక్సెస్ అయింది ఏంటి అనేది వాళ్ళకి అర్థమయ్యేదండి. కేవలం 8 సెకండ్లోనే కంటి చికిత్సలను చేసే స్మైల్ ప్రో అనే నూతన లేజర్ మిషన్ను స్మార్ట్ విజన్ ఐ ఆసుపత్రిలో అందుబాటులో ఉందని ఆ హాస్పిటల్ డాక్టర్ స్వాతి మణి తెలిపారు. ఐటీ, స్పోర్ట్స్ తదితర రంగాలకు చెందిన వారికి ఈ లేజర్ చికిత్స ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని డాక్టర్ స్వాతి వివరించారు. ఈ లేజర్ చికిత్స 100కు 100% మంచి ఫలితాలను ఇస్తుందన్నారు. విజయవాడ సూర్యారావుపేట కోవెల ముడివారి వీధిలో గల స్మార్ట్ విజన్ ఐ ఆసుపత్రి నందు ఒక సరికొత్త లేజర్ మిషన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా ఈ మిషన్ ఏర్పాటు కావడం విశేషం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ స్వాతి మణి మాట్లాడుతూ నూతన స్మైల్ ప్రో మిషన్ భారతదేశంలో 5వ మిషన్గా విజయవాడ స్మార్ట్ విజన్లో ప్రారంభించడం గర్వకారణంగా అన్నారు. కేవలం 8 సెకండ్లోనే కంటి చికిత్సలను స్మైల్ ప్రో అనే నూతన లేజర్ మిషన్తో చేయవచ్చునని ఆమె వివరించారు. ప్రత్యేకంగా యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వయసు ఉన్నవారు ఈ లేజర్ చికిత్స చేయించుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఆపరేషన్ చేయించుకున్న వారు కళ్ళజోడు అవసరం లేకుండా చిన్న అక్షరాలు సైతం చదవటం, రాయటం, దూరం ఉన్న వస్తువులను గుర్తించడం జరుగుతుందన్నారు. ఐటీ, స్పోర్ట్స్ తదితర రంగాలకు చెందిన వారికి ఈ లేజర్ చికిత్స ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని డాక్టర్ స్వాతి వివరించారు. ఈ లేజర్ చికిత్స 100కు 100% మంచి ఫలితాలను ఇస్తుందన్నారు. ఇప్పుడు మా సెంటర్ ఒక కొత్త అధునాతన టెక్నాలజీని తీసుకొచ్చింది. ఇది ఇండియాలోనే 5th మషీన్ టు బి ఇన్స్టాల్డ్ అండ్ విజయవాడలో ద ఫస్ట్ మషీన్. దీన్ని విజుమాక్స్ 800 అనే టెక్నాలజీ ద్వారా మనం స్మైల్ ప్రో అనే లేజర్ సర్జరీతో యంగ్ పేషెంట్స్ అంటే యువతులు ఒక కళ్ళజోడు లేకుండా చేయించుకునే సర్జరీని మనము జస్ట్ 10 సెకండ్స్లో మనం కంప్లీట్ చేయగలుగుతాం. దీంతో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అండ్ విజువల్ రికవరీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది జస్ట్ మనం ఒక 6 వీక్స్ అయింది ఇంట్రడ్యూస్ చేసి మషీన్. అండ్ ఇప్పటిదాకా మేము ఒక 150 సర్జరీస్ చేశాము. ఈ మషీన్తో అడ్వాంటేజెస్ ఏంటంటే మామూలుగా మనం ఇప్పటివరకు లేజర్ సర్జరీస్ ద్వారా పవర్ని కరెక్ట్ చేస్తాం. అంటే ఎగ్జైమర్ లేజర్ ఉపయోగించి చేసేవాళ్ళం, అందులో కొంత టిష్యూని బర్న్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఈ టెక్నాలజీతో ఏంటంటే మనం కార్నియాలో అంటే నల్లగుడ్డు పైన లేయర్ కింద లేయర్ జస్ట్ యాజ్ ఇట్ ఈజ్ అలా ఉంచి మధ్యలో ఒక లేయర్ మాత్రమే యాజ్ ఇట్ ఈజ్ రిమూవ్ చేస్తున్నాం. సో దీంతో కార్నియా స్ట్రెంగ్త్ మెయింటైన్ అవుతుంది. వాళ్ళకి తొందరగా డిస్కంఫర్ట్ అనేది చేయించుకున్న వితిన్ 1 అవర్లో వాళ్ళ యొక్క నార్మల్ యాక్టివిటీస్కి నార్మల్ చేసేసుకోవచ్చు. అండ్ విజువల్ రికవరీ అంటే నెక్స్ట్ డే ఎవ్రీథింగ్ క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. పోస్ట్ ఆపరేటివ్ రెస్ట్ కూడా ఎక్కువ అవసరం లేదు. ఎస్పెషలీ మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళందరూ డెస్క్ జాబ్ చేసుకోవడానికి దానికి వెంటనే దే కెన్ రెజ్యూమ్ దేర్ వర్క్ ఇమీడియట్లీ. సో ఈ మషిన్ యొక్క అడ్వాంటేజెస్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో కొంచెం ఆర్టిఫిషియల్ అంటే రోబోటిక్ టెక్నాలజీ ఉంది. మనకి సర్జరీ చేసేటప్పుడు ఒకటి ఏంటంటే పేషెంట్ కన్ను కొంచెం అటు ఇటు తిప్పినా దానికి కాంపెన్సేషన్ అంటే సెంట్రా అలైన్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో దాంతో మనకి ఏంటంటే ఆ కార్నియా సెంట్రేషన్ మషీనే కరెక్ట్ చేసుకుంటుంది. రెండోది ఏదన్నా కొంచెం ఆ కన్ను తిప్పినా చేసినా మనకి ఆ కరెక్షన్స్ అనేవి యాక్యురేట్గా చేసుకోవడానికి ఆక్యులైన్ ఎయిడ్ అనేది ఇందులో సిస్టంలోనే ఇన్కార్పొరేట్ అయి ఉంటుంది. సో ఎవ్రీథింగ్ మొత్తం ప్రొసీజర్ అంతా మనకి 10-15 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. అంటే యూజువలీ 40 దాటిన వాళ్ళకి ఏంటంటే ప్లస్ పవర్ కూడా వస్తుంది, అది చత్వారం అంటాము. అంటే వాళ్ళకి ఓన్లీ సింగిల్ పవర్ ఉంటుంది. సో మనం అది కరెక్ట్ చేయొచ్చు. ఈవెన్ 40 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి కూడా మనం కరెక్ట్ చేసుకోవచ్చు. ప్రొవైడెడ్ ఏంటంటే వాళ్ళకి కొంచెం రీడింగ్ గ్లాసెస్ మాత్రం ఉపయోగించాలి, డిస్టెన్స్కి మాత్రం అవసరం ఉండదు. సుమారుగా ఇది 1.3 to 1.6 lakhs అవుతుంది బోత్ ఐస్కి కలిపి ఒక సర్జరీకి. ఇక్కడే చేసాం, ఇక్కడే ఈ మషీన్ మీదే మేము 150 సర్జరీస్ కంప్లీట్ చేసాం విజయవాడలోనే. ఎస్ అన్ని రిజల్ట్స్ బాగున్నాయి. అందరూ కూడా దే ఆర్ వెరీ హ్యాపీ. ద నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్ వాళ్ళు ఫాస్ట్గా డ్రైనెస్ అది కూడా చాలా తక్కువ ఉంటుంది ఇందులో. మామూలు లేజర్స్తో కంపేర్ చేస్తే దీంట్లో ఏంటంటే ఇది అడ్వాంటేజ్, డ్రైనెస్ చాలా మినిమల్ ఉంటుంది.
లేజర్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ అంటారు జనరల్గా. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? అదే నేను చెప్పాను కదా, ఇప్పుడు లేజర్తో మామూలుగా ఏంటంటే కొంచెం కళ్ళు వాటరింగ్ ఉండొచ్చు ఒక 2-3 డేస్, తర్వాత బ్లర్రింగ్ ఉండొచ్చు. ఈ డ్రైనెస్ అనేది వెరీ కామన్ కంప్లైంట్ లేజర్ తర్వాత. బట్ ఏంటంటే మన ఈ స్మైల్ టెక్నాలజీలో మనం కార్నియాని అసలు ఎక్కువ టచ్ చేయము. చాలా చిన్న ఇన్సిషన్, జస్ట్ 3 mm ఇన్సిషన్తో మనం సర్జరీ కంప్లీట్ చేస్తున్నాం. సో మనం కార్నియాని ఎక్కువ డిస్టర్బ్ చేయట్లేదు. డ్రైనెస్ చాలా మినిమల్గా ఉంటుంది వాళ్ళకి. నెక్స్ట్ డే నుంచి జస్ట్ డ్రాప్స్ కూడా ఎక్కువ అవసరం ఉండదు. వితిన్ 1 month ట్రీట్మెంట్ అంటే డ్రాప్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. ప్రజాహిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు రూపొందించిన పవిత్ర వైవిధ్య జీవన శైలిని ప్రతిబింబించే బ్రహ్మ సో విష్ణు సినిమా జూలై 20-21 తేదీల్లో 2 తెలుగు రాష్ట్రాల మల్టీప్లెక్స్ థియేటర్లో ప్రదర్శించబడుతుంది. బెన్ సర్కిల్ ట్రెండ్ సెట్ మాల్లో చిత్రం ప్రదర్శించబడుతున్న సందర్భంగా బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 80 సంవత్సరాలుగా విశ్వవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. సురేష్ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో విడుదలైన ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. భగవంతుడి నుంచి శక్తిని, శాంతిని ఏ విధంగా తీసుకోవాలి అనే దానిపై ఈ సినిమా రూపొందించడం జరిగిందని చెప్పారు. బ్రహ్మ యొక్క జీవన విధానంపై ఈ సినిమా తీశారని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, బ్రహ్మకుమారీస్ విజయవాడ ప్రాంత నిర్వాహకులు బీకే శాంత, బీకే రాధా బీకే రత్న, బీకే వేణి, బీకే కంచన్, బీకే రమ్య, బీకే సింధు, బీకే శిరీష అండ్ బ్రహ్మకుమారీస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. हुए नैनानंदित उनकी सुख शांति के नव रंग लिए वृद्ध मानव तन है. బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారి చేత ఈరోజు ఒక వినూత్నమైన సేవా కార్యక్రమం ప్రారంభమైంది. విశ్వంలో ఇప్పటివరకు 80 సంవత్సరాలుగా అనేక సేవల్ని చేస్తున్నారు. ఈరోజు ప్రపంచానికి అతి సులువుగా అర్థం కావడానికి, ప్రపంచం చాలా సహజంగా తెలుసుకునే విధంగా మీడియా ద్వారా, సినిమాల ద్వారా కూడా భగవంతుడి సందేశాన్ని ఇవ్వడానికి మొప్పల్నేని శివ గారు డైరెక్టర్ ఈరోజు ఒక కొత్త సంకల్పం చేసి ఈరోజు ఒక సినిమా రిలీజ్ చేయడం జరుగుతుంది. బ్రహ్మాసో విష్ణు అనే సినిమా సురేష్ ప్రొడక్షన్స్ వారి ద్వారా ఈరోజు బ్యానర్తో, వారి బ్యానర్ మీద ఈ సినిమా రిలీజ్ అయింది. మొత్తం ఆంధ్ర, తెలంగాణలో సుమారుగా 20 నగరాల్లో ఈ 2 రోజులు, ఈరోజు రేపు ఈ సినిమా ఒక్కొక్క షో చొప్పున ట్రయల్గా ఆడించడం జరుగుతుంది. దీని ద్వారా భగవంతుడు భూమి మీద అవతరించి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో మనుషుల యొక్క ఒత్తిడి జీవితంలో ఎలా సుఖశాంతిమయమైన జీవితం గడపాలి, భగవంతుడి నుంచి శక్తిని ఎలా తీసుకోవాలి, శాంతిని ఎలా అనుభవం చేసుకోవాలి, ఒక సుఖశాంతిమైన జీవన విధానం భగవంతుడు ఎలా నేర్పుతున్నారు అనేదాన్ని ఒక సినిమా ద్వారా చూపించడం జరుగుతుంది. ఈ విశ్వవిద్యాలయం యొక్క మూలకర్త అయిన బ్రహ్మ యొక్క జీవన విధానంతో ఈ ఒక సినిమా ఈరోజు బేస్గా తీయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ సినిమాని అందరూ ప్రముఖులంతా, పురప్రముఖులు, మరి అందరూ నగరంలో వారు చూసి ఆనందించగలరని మేమందరం ఆహ్వానిస్తున్నాము. బీకే రాధ. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారి దేవస్థానం శ్రీశైలం నుండి ఆలయ కార్యనిర్వహణాధికారి డి పెద్దిరాజు దంపతులు శ్రీ కనకదుర్గ అమ్మవారికి ఆషాఢ సారి సమర్పించారు. అమ్మవారి చిన్న రాజగోపురం వద్ద వీరికి దుర్గగుడి ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో మంగళ వాయిద్యాల నడుమ స్వాగతం పలికారు. అనంతరం వీరు అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారికి సారి సమర్పించారు. వీరికి ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం చేయగా కార్యనిర్వహణాధికారి శ్రీ అమ్మవారి ప్రసాదంలో శేషవస్త్రము, చిత్రపటం అందజేశారు. శ్రీశైలం దేవస్థానం వారు శ్రీ దుర్గగుడి కార్యనిర్వహణాధికారికి మరియు సిబ్బందికి శ్రీశైలం దేవస్థానం శేషవస్త్రం, ప్రసాదములు మరియు చిత్రపటం అందజేశారు. అనంతరం మహామండపం 6వ అంతస్తు నందు దేవస్థానం వారు ఏర్పాటు చేసిన అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద ఆలయ అర్చకులు పూజలు నిర్వహించి అందరికీ ఆశీర్వాదం అందజేయడం జరిగింది.
బ్యారేజ్ నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు ఇరిగేషన్ శాఖ అధికారులు. గత 4 రోజుల నుంచి వర్షాలు ఎడతెరిపి లేకుండా కురియటంతో బ్యారేజ్ ఎగువన చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు ప్రకాశం బ్యారేజ్ 4 గేట్లను ఎత్తి నీటిని కిందకి విడుదల చేశారు. అదేవిధంగా బ్యారేజ్ దిగువన నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంద్రకీలాద్రిపై ఘనంగా జరుగుతున్న శాకంబరి ఉత్సవాలు. అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరుతున్న భక్తులు. అత్యాచార వ్యతిరేక పోరాట వేదిక ఆధ్వర్యంలో చర్చాగోష్ఠి. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలంటే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించిన వక్తలు. మహిళలను ఆకర్షించే రీతిలో నిట్స్ ప్రీమియం గోల్డ్ అండ్ జ్యువెలరీ ఎక్స్పో. లేటెస్ట్ డిజైన్స్ జ్యువెలరీ మగులు మెచ్చే విధంగా ఉంటుందన్న నిర్వాహకులు లక్ష్మీ ప్రసన్న. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.